ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. జీకే న్యూస్ కు స్వాగతం. సమాజంలో సహాయం చేయాలనే ఆలోచన ఉండాలే గాని ఏ మార్గంలోనైనా సహాయం చేయొచ్చు. నోబెల్ అవార్డు గ్రహీత, మానవత్వంతో సేవా దృక్పథం కలిగిన మదర్ తెరిసా. ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అనే మదర్ తెరిసా సేవా కార్యక్రమాలను స్ఫూర్తిగా తీసుకుని ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీ ఆధ్వర్యంలో కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి సుమారు 2 లక్షల విలువైన పరుపులు, పడకలు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో అందజేశారు. కాకినాడ ప్రభుత్వ ఎమర్జెన్సీ వార్డులో ఒక్క బెడ్ మీద 2 పేషెంట్లకు వైద్యం జరగడం చూసి చలించిపోయి తన కమిటీ వారి సహకారం తీసుకుని ఈ సేవా కార్యక్రమానికి దోహదపడినట్లుగా ఆయన వెల్లడించారు. ఇంతటి సేవా దృక్పథం కలిగిన దుగ్గిన బాబ్జీ వారి కమిటీని ఆసుపత్రి ఉన్నత అధికారులు, వైద్యులు, సిబ్బంది అభినందించి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా దుగ్గిన బాబ్జీ మాట్లాడుతూ ఈ సేవా కార్యక్రమం ఇంతటితో ఆగిపోదని, మేము సైతం సేవా సంస్థ ద్వారా పేద ప్రజలకు నిరంతరం వైద్యం అందేలాగా సేవా కార్యక్రమాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమం ద్వారా రోగులకు మాత్రమే కాకుండా ప్రభుత్వ వైద్య వ్యవస్థపై సమాజంలో నమ్మకం పెరుగుతుందన్న అభిప్రాయం వ్యక్తమైంది. లాభాపేక్ష లేకుండా అవసరంలో ఉన్న వారికి అండగా నిలవడమే తమ లక్ష్యమని దుగ్గన బాబ్జీ స్పష్టం చేస్తూ భవిష్యత్తులో కూడా జీజీహెచ్కు అవసరమైన సహాయం అందించేందుకు మేము సైతం సేవా సంస్థ కట్టుబడి ఉంటుందని తెలిపారు. ఈ మహోన్నత కార్యక్రమానికి సహకరించిన దాతలైన డాక్టర్ కొండమూరి సత్యనారాయణ, ఆకుల చక్రధర్రావు, కొలగాని మూర్తి, సుంకర పాపయ్య నాయుడు, సలాది మాధవరావు, భజన శెట్టిబాబు, మీసాల మాధవరావు, పుష్పాల కుమార్, యాళ్ల బుజ్జి, గొల్లపల్లి రాము, గాలి చిట్టాబ్బాయి, గాలి పిన్నయ్యమ్మ, మానేపల్లి భవ్యశ్రీ, దూలం మంగతాయారు, చిక్కాల, పోతుల సుబ్రహ్మణ్యంలకు జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ లావణ్య కుమారి చేతుల మీదుగా ఘనంగా సత్కారం అందజేసి ఈ సేవా స్ఫూర్తికి కీలక భూమిక పోషించిన ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు దుగ్గన బాబ్జీకి ప్రశంసా పత్రం అందజేశారు. అందరికీ నమస్కారం. ఈవేళ గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రి నందు పేషెంట్ల సౌకర్యార్థం మరియు ఇక్కడ మన గవర్నమెంట్ జనరల్ ఆసుపత్రికి పేషెంట్స్ పేదవారు ప్లస్ బాధలో ఉన్నవారు వస్తారు. సో వారు సౌకర్యంగా మంచాల మీద పడుకోవడానికి, అంటే పేషెంట్కి కొంచెము సులభతరంగా ఉండడానికి వైద్య ప్రక్రియలో ఏంటి అంటే యాంబియన్స్ అన్నది కూడా చాలా ఇంపార్టెంట్. సో ఈ యాంబియన్స్లో బెడ్ కన్వీనియన్స్ అంటే మంచం మనకు ఎంత సౌకర్యవంతంగా ఉంది అన్నది కూడా దానికి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. గవర్నమెంట్ వారు ఎంత చేసినా కూడా మనకి ప్రతి స్వచ్ఛంద సంస్థలు కూడా సహాయ సహకారాలు అందిస్తే గవర్నమెంట్ హాస్పిటల్ ముందుకెళ్తుంది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. సో ఈవేళ దీనికి ఉదాహరణగా మనకి మేము సైతం అనే స్వచ్ఛంద సంస్థ, లారీ ఓనర్స్ అసోసియేషను సంస్థ ప్రతినిధులు మరియు బాబ్జీ గారు, దాని సంస్థ ప్రతినిధులు డాక్టర్ కొండమూరి సత్యనారాయణ గారు, శంకర్ నాయుడు గారు, బి సత్యబాబు గారు, కోలంగి మూర్తి గారు, ఎస్ మాధవరావు గారు, ఎం మాధవరావు గారు, జి రాము గారు, వై బుజ్జి గారు, జి శివ గారు, డి మంగతాయారు గారు అండ్ ఆకుల చక్రధర్రావు గారు, వీరందరూ కలిసి మనకి 100 పరుపులు గవర్నమెంట్ హాస్పిటల్కి డొనేట్ చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్ సంస్థ తరపున మరియు ఇక్కడ పనిచేసే ప్రతి ఒక్క ఎంప్లాయీ తరపున మరియు పేషెంట్ల తరపున నేను వారికి ధన్యవాదాలు అర్పిస్తున్నాను. ఎందుకు అంటే ఇలాగా స్వచ్ఛందంగా దాతలు ముందుకు వచ్చినప్పుడే గవర్నమెంట్ హాస్పిటల్ వృద్ధి చెందుతాయి. మనకి ఎంత చేసినా కూడా హాస్పిటల్కి ఏదో ఒక అవసరం ఉంటుంటుంది. సో ఆ అవసరాన్ని కనిపెట్టి ప్రతి ఒక్క దాత కూడా ముందుకొచ్చి పేషెంట్ల సౌకర్యార్థం చేసి ఇది మన హాస్పిటల్ అని ఫీల్ అయినప్పుడు దీన్ని అభివృద్ధి చేయడంలో మన చేయూత ఉండాలి అని ప్రతి ఒక్కరూ పెట్టినప్పుడు డెఫినెట్గా దీన్ని విజయపదంలోకి తీసుకెళ్ళి ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్పేసి అందరి తరపున నేను మాటిస్తున్నాను. దాతలను మనం కోరామండి. వాళ్ళు కూడా ఏం కావాలి అని చెప్పి మనల్ని అడగడం కూడా జరిగింది. అడిగినప్పుడు ఇది ఇచ్చినప్పుడు కూడా వెంటనే అంటే వితౌట్ ఎనీ, నాకు ఎప్పుడు మొన్న జనవరి 1 వచ్చి చెప్పారు మేము ఇస్తాము అనేసి, ఇంకా నెల కూడా తిరగలేదు. సో 20 రోజుల్లో మనకు అంతా కూడా తయారు చేసి వాళ్ళు ఇచ్చారు అంటే వాళ్ళ ఉత్సాహాన్ని, దాతృత్వాన్ని కూడా మనం కొనియాడాల్సిన పరిస్థితి డెఫినెట్గా కనిపిస్తుంది. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో మేము
సుమారు ఒక సంవత్సరం మేము సైతం టెస్ట్ అందరూ కలిపి మన డాక్టర్ కొండమూడి సత్యనారాయణ గారు అయితేనే పెద్ద పెద్దోళ్ళు అందరూ ముఖ్యంగా పేరుని మూడి సత్యనారాయణ గారు అయితేనే కొలగాని మూర్తి గారి అయితేనే అందరూ అంటే పేరుని చెప్పాలంటే 1500 మంది ఉన్నాం మేము. ఈ 1500 మంది కూడా ఒక మేము సైతం ట్రస్ట్ పెట్టుకోవడం జరిగింది. అది కూడా అందరూ కూర్చుని మేమందరూ కూడా కూర్చుని జనరల్ హాస్పిటలే మన పుట్టిల్లు లాంటిది, అదే దేవాలయం మనకి. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి చాలామంది పేదవాళ్ళు వైద్యాలు ఆ హాస్పిటల్లో అందక వాళ్ళకి అవగాహన కూడా తెలియక చాలామంది పాపం నిరాశపడుతున్నారు. వాళ్ళందరికీ కూడా సర్వీస్ చేయాలనే విషయం మీద వీరేంద్రన్న అబ్బాయిని రాజన్న అబ్బాయిని ఇద్దరు పిఆర్ఓలను పెట్టడం జరిగింది జనరల్ హాస్పిటల్లో. రోజుకి 20 నుంచి 25 మందికి చూపించడం జరుగుతుంది. అలాగే మేడం గారు కూడా తీసుకుని వెళ్ళి మేడం గారు మేము ఎలా పెట్టుకున్నామండి, మీ సహకారం కూడా ఉండాలి మేడం గారు అంటే ఆవిడ చాలా సంతోషపడ్డారు. ఆవిడ చాలా మంచి ఆలోచన బాబీ, ఇది నీకు వచ్చిన ఆలోచన కూడా చాలా బాగుందని చెప్పడం జరిగింది. అలాగే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా మా ఆలోచనలు మా సలహాలు ఏమైనా ఉంటే మాత్రం ఖచ్చితంగా జనరల్ హాస్పిటల్కి మా వంతు సాయంగా మేము చేస్తామని కూడా మేడం గారు చెప్పడం జరిగింది. ఏదైనప్పటికీ కూడా జీజీహెచ్లో ఒక్కొక్క బెడ్ మీద 3 4 పడుకున్నారు మేడం గారు. దాని మీద కొంచెం మీరు దృష్టి పెట్టాలంటే ప్లేస్ లేక దాని మీద అవగాహనతో ఆలోచనతో చేస్తున్నాం. ప్రస్తుతానికైతే బెడ్లు పరుపులు తక్కువ రావడం జరిగిందని చెప్పి మేడం గారు చెప్తే ఇమీడియట్లీగా కూడా పరుపులు మేము ఎన్ని ఇమ్మంటే అంటే మీరు ఎన్ని ఇచ్చినా పర్వాలేదు, ఎన్ని ఇచ్చినా పుణ్యమే అని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మా తరపు నుంచి 100 పరుపులు ఇస్తామని చెప్పేసి మేడం గారికి హామీ ఇచ్చి ఇవాళ కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా మాకు మేము సైతానికి ఫస్ట్ పెద్ద పుణ్యం ఏదన్నా అయిందంటే మాత్రం కారణం ఈ జనరల్ హాస్పిటల్కి మేము పరుపులు ఇవ్వడమే పెద్ద పుణ్యం. ఏదైనా కూడా 30 సంవత్సరాలు బట్టి జనరల్ హాస్పిటల్లో మోహన్ కానీ నారాయణ కానీ వీళ్ళందరూ ఎంప్లాయీస్ చిన్నప్పటి నుంచి కూడా నాకు ప్రాణ స్నేహితులుగా ఉండేవారు. వాళ్ళతోటి నేను అర్ధరాత్రి అంటే నేను మోటార్ లారీ వర్కర్ సీనియర్గా రాత్రి 1 గంట నుంచి తెల్లవారుజాను 5 గంటల వరకు కూడా యాక్సిడెంట్లు అవుతూనే ఉంటాయి. ఆ యాక్సిడెంట్కి అనుబంధంగానే నేను అర్ధరాత్రి కూడా 2 గంటలు కూడా ఫోన్ చేసినా కూడా వాళ్ళు అలర్ట్గా ఉండి ఆ యాక్సిడెంట్ కేసులో ఒకరు కాలు ఇరిగిపోయేది, ఒకరు చనిపోయేవారు, ఇలాంటి పోస్ట్ మార్టం జరిగి ఉండి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. మ్యాక్సిమం సంవత్సరానికి సగం రోజులు జనరల్ హాస్పిటల్లోనే గడిపేవాడిని. ఆ అనుబంధంతో ఆ ఆప్యాయతతో ఈరోజు ఈ కార్యక్రమం పెట్టడం అనేది నాకు నిజంగా చాలా సెంటిమెంట్గా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను. మేడం గారికి మళ్ళీ ఈ సమావేశం ద్వారా కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైనా కూడా ఇందులో చాలా గొప్ప గొప్ప వాళ్ళు ఉన్నారని చెప్పి చెప్తున్నాను మేడం గారు. జనరల్ హాస్పిటల్కి ఏ కొరత వచ్చినా కూడా మేము ఇంకా అందుబాటులో ఉంటామని మేము సైతం కూడా మీరు ఆ ఇద్దరు పిఆర్ఓలను కూడా ఏ కష్టం వచ్చినా కూడా చూసుకుంటారని మేము ఈ సమూహంగా చెప్పుకుంటూ ఇంత గొప్ప కార్యక్రమం చేసినందుకు కూడా మేము ఇవాళ చాలా ఇంట్లో చాలా హ్యాపీగా పడుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఆ బెడ్ మీదకి మనం రేపు రావచ్చు, మనం కూడా రావచ్చు, మనం ఇవాళ ఉంటాం రేపు పోతాం కూడా తెలీదు. ఏదైనా కూడా ఈ జనరల్ హాస్పిటల్ అనేది ప్రతి ఒక్కరికి కూడా చాలా ముఖ్యమైన విషయం కాబట్టి ఈ జనరల్ హాస్పిటల్ మనం అందరం కాపాడుకుందాం. మనందరూ కూడా ఈ మేము సైతం తరపు నుంచి ఎవరైనా కార్మిక సంఘాల్లో కూడా ఎన్నో అవగాహన ఉన్న వ్యక్తిని కాబట్టి ఈ సమావేశం ద్వారాగా 2 పిఆర్ఓలను పెట్టడం జరిగింది. కార్మిక సంఘాల్లో కానీ ఎవరైనా కూడా మా 2 పిఆర్ఓలను కలిస్తే ఓపీ సీట్ తీసుకున్న కాడి నుంచి కూడా అడ్మిట్ చేసిన కాడి నుంచి కూడా డిశ్చార్జ్ అయ్యే వరకు కూడా వాళ్ళే కుటుంబ సభ్యుల కింద ఉండి మీకు బాగోగులు చూసుకుని డిశ్చార్జ్ అయ్యే వరకు చూసుకుంటారని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి జనరల్ హాస్పిటల్ సూపరింటెండెంట్ గారికి పేరున జనరల్ హాస్పిటల్ ఎంప్లాయీస్కి అందరికి కూడా ముఖ్యంగా మేడం గారికి శిరస్సు వంచి నమస్కారం పెడుతున్నాను. థ్యాంక్ యూ అండి. జీకే న్యూస్లో ప్రచారం అవుతున్న వార్తలను ఆదరించండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియచేయండి.